ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మరొకసారి మా హోసన్నా మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ప్రభు పేరట నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు గత కాలమంతా మిమ్మల్ని కాపాడి ఉన్నారు. రాబోయే దినాల్లో కూడా దైవ ఆశీర్వాదం, దైవ కృప మీకు మెండుగా తోడుగా ఉండాలని సేవకులంగా మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి మనం కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. శ్రద్ధగా దేవుని మాటలు విని మీరు మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించి దైవ ఆశీర్వాదాలు పొందుతారని క్రీస్తు ప్రేమలో మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈ పూట ఆదికాండం 26వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఆ కాలములో దేవాది దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో కరువు వచ్చిందట. ఆ కరువు వచ్చిన ఆ సమయంలో దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు తనతో మాట్లాడినట్లుగా ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుడు తోడుగా ఉండాలని ప్రతి మానవుడు కోరుకుంటారు. పలు సందర్భాల్లో మేము ఒంటరిగా ఉన్నాం, మాకెవరూ తోడు లేరు, మమ్మల్ని ఆదరించేవారు లేరు, మమ్మల్ని పరామర్శించేవారు లేరు, మాకెవరూ దిక్కులేరు, మేము ఒంటరి వారి అయిపోయాం, మేము బాధల్లో ఉన్నాం, మమ్మల్ని పలకరించేవాళ్ళు లేరు అని చాలామంది బాధపడుతూ ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఏ మనుష్యుడు తోడై ఉన్నా మనుషుల తోడు కొంతవరకే మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దేవాది దేవుడే మనకు తోడుగా ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేళ్ళు నిశ్చయంగా మనం పొందుకోగలుగుతాం. గనుక దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు? దేవుడు తోడై ఉండాలి అంటే మనం ఎలాంటి కార్యాలు చేయాలి అనే సంగతి కూడా మనం గుర్తెరగాలి. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యంలో ఆ విషయాన్ని మనం గమనిస్తాం. మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం 19వ వాక్యం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యేసయ్య మరణించి ఆ తరువాత సమాధిలో పెట్టబడి పునరుద్ధానుడై లేచిన తరువాత శిష్యులకు పలుసార్లు ఆయన ప్రత్యక్షమయ్యారు, వారితో మాట్లాడుతూ వచ్చారు. శిష్యులకు ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు వారికి బాప్తిస్మాలు ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో అవన్నీ గైగొనండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. అంటే యేసయ్య మనకు తోడుగా ఉండాలి, దేవాది దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైగొనాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మనం గైగొన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటారు. ఆయన మనకి ఏం ఆజ్ఞాపిస్తాడంటే పాపాన్ని విడిచిపెట్టమని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని ఆయన కోరుకుంటారు. గనుక ఒకడు మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, ఆ తరువాత దేవుని మందిరంలో అంటుకట్టబడి ఆయన సన్నిధిలో సహవాసంలో ఉంటూ ఎదుగుతూ రావాలి. గనుక ఈ మారు మనస్సు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చెడు వ్యసనాల మధ్యలో పేకాటో, త్రాగుడో, వ్యభిచారమో, సినిమాలో ఏదో ఒక చెడు వ్యసనాలకు బానిసై ఉంటే ఆ చెడుతనాన్ని విడిచిపెట్టడమే మారు మనస్సు.
గనుక ఆ చెడుతనాన్ని విడిచిపెట్టిన వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముచ్చట బాప్తిస్మం పొందాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి మరి ముచ్చట బాప్తిస్మం పొంది దేవుని కోసం పవిత్రంగా జీవించాలని కోరుకుంటారో వారికి ఆయన తోడుగా ఉంటారు. గనుక ప్రియమైనటువంటి వారలారా, నీకు కూడా యేసయ్య తోడుగా ఉండాలి, నీ కుటుంబానికి తోడుగా ఉండాలి అనుకుంటే నువ్వు చేయవలసింది మారు మనసు పొందాలి. ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా ఏ వ్యసనాల మధ్యలో జీవిస్తూ ఉన్నావో ఆ వ్యసనాలు విడిచిపెట్టి మారు మనసు పొందమని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వెప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతావో ప్రభు నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉంటారు. గనుక ప్రభు తోడై ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయండి. ప్రభు తోడై ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఈ సమయంలో మనం కొన్నింటిని ధ్యానించుకుంటాం. మొదటి మాట ఏంటంటే, మనం ఇందాక చదువుకున్న భాగంలోనే ఉంది కదా, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నారు. గనుక ప్రభు తోడుగా ఉంటే మనకేం కలుగుతుంది అని అంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఈ లోకంలో ప్రతి మనిషి ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు. మరి దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఇస్సాకు జీవితాన్ని మనం గమనిస్తే ఇస్సాకుతో ప్రభు చెప్పారు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని. తర్వాత వాక్యాల్లో మనం గమనిస్తే అదే అధ్యాయం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయంలో మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుంటాం. 13వ వాక్యాన్ని చదువుకుంటాం. అక్కడ అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. 12వ వాక్యంలో గమనిస్తే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడాయను. ఈ 12-13 వాక్యాల్లో మనం గమనించినప్పుడు యెహోవా అతనికి తోడై అతన్ని ఆశీర్వదించాడని, అతడు విత్తనం వేస్తే 100 ఫలం పొందాడు అని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అంటే అతడు విత్తనం వేశాడు, దేవుడు తోడుగా ఉండి 100 ప్రతిఫలం కలిగేటట్లు చేశారనమాట. చాలామంది ప్రయాసపడుతున్నారు కానీ దానికి తగిన ప్రతిఫలాలు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు తోడుగా లేనందువల్లనే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక 100 ప్రతిఫలం పొందాడు. 100 ఆశీర్వాదం వేసినటువంటి ఇతను 100 ప్రతిఫలం అతనికి కలిగిందని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. గనుక ప్రియమైన దైవ జనాంగమా, ఇస్సాకు ఆశీర్వదించబడినట్లుగా లేఖనాల్లో గమనిస్తున్నాం. అలాగే అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా లేఖనాల్లో గమనిస్తాం. యాకోబును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తాం. అంటే దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వదిస్తారు. మన పితరులకు తోడై ఉండి వారిని ఆశీర్వదించిన దేవుడే మనకు కూడా తోడుగా ఉండి ఆయన ఆశీర్వాదం కలుగు చేస్తారు. గనుక దేవుని యొక్క ఆశీర్వాదం మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు పొందుకున్నట్లుగా మీరు ఆయన ఆజ్ఞలు గైగుంటూ ఆయన మార్గాల్లో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే నిశ్చయంగా ప్రభు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత రెండవ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేంటంటే దేవుడు తోడై ఉంటే కలిగేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే అతడు చేయనదంతయు సఫలమవుతుంది. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వాక్యంలో మనం గమనిస్తే అక్కడ యోసేపు చరిత్ర రాయబడి ఉంటుంది. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయాలు మనం అక్కడ గమనిస్తాం. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయనదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూసినప్పుడు. ఇక్కడ మనం గమనిస్తే యోసేపును గురించి చక్కగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. యోసేపు దేవుడు తోడై ఉన్న కారణంగా అతడు చేయనదంతయు సఫలమైంది. అంటే దేవుడు తోడుగా ఉంటే మనం చేసేది, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఇక ఏ పని చేసినా సరే దేవుడు తోడై ఉంటే ఆ పని సఫలమవుతుంది.
విఫలం కాదు. అంటే విఫలమైపోయి ఏదైనా ఒక పని ప్రారంభించి ఇల్లు కట్టాలనుకున్నారు, సగంలో ఆగిపోయింది, అది అయిపోయినట్లు. వ్యాపారం చేయాలనుకున్నారు, అది కొద్ది రోజుల తర్వాత ఆ వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది, అది విఫలమైపోయినట్లు. గనుక యోసేపుకు దేవుడు తోడై ఉంటే అతడు చేయనిదంతయు సఫలమైందట. అతడు చేయనిదంతయు సఫలమైంది. అలాగే మొదటి కీర్తనలో కూడా మనం గమనిస్తే కీర్తనాకారుడు దావీదు గారు అంటారు, మొదటి కీర్తన మొదటి వాక్యంలో గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరాన నాటబడినదై ఆకువాడక ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఆ కీర్తనకారుడు కూడా అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. అంటే అతను చేయనిదంతయు సఫలం కావాలంటే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు, పాపులు నడిచే మార్గములో నడవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోకూడదు. ఇవన్నీ మనం అంటే కొన్ని మానివేయాలి, కొన్ని విడిచిపెట్టాలి. మానివేయవలసిన వాటిని మానివేసి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి, ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఉంటామో, అంటే సమయం ఉన్నప్పుడంతా మరలా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఆ దేవుని వాక్యంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మనం పొందుకోగలుగుతాం. వాక్యమే దేవుడని లేఖనాల్లో రాయబడింది కనుక వాక్యమైన దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడాలి అనుకున్నప్పుడు వాక్యాన్ని మనం ధ్యానించాలి. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గనుక అతడు చేసేది సఫలం కావాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారు చేసే కార్యాలు ఏవైనా సరే అవి సఫలమవుతూ ఉంటాయి. గనుక యోసేపు అతడు చేయనిదంతయు సఫలమైనట్లు అతని యజమానుడు చూశాడట. అంటే యజమాని చూసినప్పుడు అతనికి ఒక పని అప్పచెప్పి యజమాని ఎక్కడికో వెళ్ళాడు. మరలా కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి చూస్తే అప్పచెప్పిన పని సఫలమైపోయింది, పూర్తయిపోయింది. అప్పుడు యజమాని సంతోషించాడు. గనుక ఆ యజమాని సంతోషించేటట్లుగా యోసేపుకు దేవుడు తోడై ఉండి అతను చేయనిదంతా సఫలమైందనమాట. అలాగే మన జీవితాల్లో కూడా మనం చేసే కార్యాలు ఏవైనా సరే అవి సఫలం కావాలంటే మనం ఏం చేయాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గము నిలవకుండా, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యపు వెలుగులో మనం ఆనందిస్తూ వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటే నిశ్చయంగా మనం చేసే ప్రతి కార్యం అది సఫలమవుతుంది. గనుక ప్రియ దైవ జనాంగమా, మరి దేవుని మాటలు వింటున్నటువంటి మీకు కూడా దేవుడు తోడై ఉండి మీరు చేసే కార్యాలు సఫలం కావాలి అనుకుంటే నిశ్చయంగా మీరేం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. వాక్యము జుంటితేన దారుల కంటే మధురమైంది అని వాక్యాన్ని గురించి రాయబడి ఉంటుంది. వాక్యము మన పాదాలకు దీపము అని రాయబడి ఉంటుంది. వాక్యము మన త్రోవకు వెలుగని రాయబడి ఉంటుంది. అంటే మనం ఎక్కడ తొట్టుపడిపోకుండా, మనం ఎక్కడ జారి పడిపోకుండా ఉండాలంటే ఆ వాక్యమనే దీపపు వెలుగులో మన జీవితాలు కొనసాగించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. గనుక ప్రియ దైవజనాంగమా, మరి దేవుని మాటలు వింటున్న మీరు వాక్యాన్ని ధ్యానించినట్లయితే మీ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. కీర్తనకారుడు దావీదు గారు కూడా, నేను దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ఇంకా రాత్రి జాములు కాకమునిపే నేను నా కన్నులు తెరుచుకుంటున్నాను, నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటాడు కీర్తనాకారుడైన దావీదు గారు. గనుక ఆయనకి ప్రాణం తృప్తి కలిగిందట. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రాణం క్రొవ్వు మెదడు తింటే,
ఎలాగ తృప్తి కలుగుతుందో అలాగ తృప్తి కలిగింది అని ఆయన అంటారు. గనుక ఆయన గొర్రెలు కాసేవాడు గనుక ఒకవేళ ఆయా సందర్భాలలో గొర్రె మెదడు మాంసం తినుంటాడేమో, అందుకని ఆ మెదడు గురించి తృప్తిపరచబడిన అనుభవాలు ఆయన చెప్తున్నాడు. గనుక ప్రియ దైవ జనాంగమా, తృప్తి మన జీవితాలకు ఒక సంతృప్తి అనేది కూడా చాలా అవసరం. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండి దేవుని స్తుతించుకుంటూ సాగిపోయే అనుభవాలు కూడా కావాలని తెలుసుకోవాలి. గనుక మనం దేవుడు తోడుగా ఉంటే మొదటిగా ఆశీర్వదిస్తాడని లేఖనాల్లో మనం ధ్యానిస్తున్నాం. రెండవది, దేవుడు తోడుగా ఉంటే మనం చేసే కార్యాలన్నీ సఫలమవుతాయని మనం చూసాం. మూడో మాట కూడా నేను చూపిస్తాను, చదవండి. యెషయా గ్రంథం 41:9-10 వాక్యాలు మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 41:9-10 వాక్యాల్లో మనం గమనిస్తే అక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను. ఇక్కడ నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుడు తోడై ఉంటే మానవ జీవితంలో అనేక సందర్భాల్లో కలుగుతున్న భయాల్లో నుంచి దేవుడు మనిషిని విడిపిస్తారనమాట. భయం అనేది చాలా ప్రమాదకరమైంది. భయము అనేది మానవుణ్ణి నీడలాగా వెంటాడుతుంటుంది. మనిషి ఎటు వెళితే అటు నీడ ఎలా వస్తుందో అలాగే భయం కూడా మనిషిని నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. భయాలు అనేవి చాలా రకాల భయాలు ఉంటాయి. ఆర్థికంగా ఉన్న సమస్యల వలన కొంతమంది భయపడిపోతూ ఉంటారు. ఈ అప్పు సమస్యల్లోంచి మేము ఎలా విడుదల పొందాలి, ఈ ఆర్థిక సమస్యల్లోంచి మేము ఎలా బయటపడాలి అని అప్పులను గూర్చి భయపడేవాళ్ళు ఉంటారు. అలాగే అనారోగ్యం, వ్యాధి బాధలతో ఉన్నవారు ఈ రోగాలు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టిపోతాయి అని చెప్పి రోగాలను గురించి భయపడేవాళ్ళు ఉంటారు. అలాగే శత్రు పోరాటాలను గురించిన భయాలు కూడా ఉంటాయి. శత్రువులు మమ్మల్ని వెంటాడుతున్నారు, మమ్మల్ని బ్రతకనిచ్చేటట్లు లేరు, మాకు నెమ్మది కలిగేటట్లు లేదు, ఈ శత్రు పోరాటాల్లో మేము ఎలాగ ఎంతకాలం ఉండాలి అని చెప్పి భయపడేటటువంటి అనుభవాలు కూడా ఉంటాయి. కనుక ఏదైనా సరే మనిషికి రకరకాల భయాలు ఉంటాయి. ఈ భయాలన్నింటిలోంచి మనిషి విడుదల పొందాలి. గనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నా దాసుడువు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, దిగులు పడకు అని యాకోబుతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియ దైవ జనాంగమా, మరి యాకోబు జీవితంలో భయాలనేవి కొన్ని సందర్భాల్లో ఏర్పడ్డాయి. తను పద్దనరాముకి వెళ్ళి ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు అక్కడ జీవించి మంచిగా ఆస్తి సంపాదించాడు, వివాహం చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. అంతా అయిపోయిన తర్వాత తిరిగి అతను మరలా స్వదేశానికి బయలుదేరి వస్తున్నాడు. అలా బయలుదేరి వస్తున్నప్పుడు తను ముందుగానే కొంతమందిని వాళ్ళ అన్న ఎలా ఉన్నాడో, ఏశావుకి ఇంకా నా మీద కోపం ఉందో లేదో, ఒకవేళ కోపం ఉంటే ఇప్పుడు నేను ఏం చేసి ఆయన సమాధానపరచాలో అనేటటువంటి కొన్ని భయాలు యాకోబు జీవితంలో ఉన్నాయి. అందుకని యాకోబు కొంతమందిని పంపించి మా అన్న ఎలా ఉన్నాడో, ఇంకా కోపం ఉందో లేదో మీరు వెళ్ళి తెలుసుకొని రండి అన్నట్లుగా కొంతమందిని పంపించాడు. వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళి చూసి మరలా తిరిగి వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీ అన్న నీ గురించి చెప్పిన వెంటనే 400 మందిని తీసుకొని బయలుదేరాడని చెప్పారు. ఆ మాట ఎప్పుడు చెప్పారో ఇక యాకోబుకి ఎక్కడ లేని భయం పట్టుకుందండి. యాకోబుకి ఎక్కడ లేని భయం పట్టుకొని, అయ్యో ఏంటి పరిస్థితి, మా అన్న 400 మంది తీసుకొని వస్తున్నాడంట, నన్ను చంపేస్తాడేమో, నా భార్యని పిల్లల్ని చంపేస్తాడేమో అని ఒకే భయం పట్టుకుందండి యాకోబుకి. ప్రియమైనటువంటి వారలారా, మరి ఆ భయాల మధ్యలో యాకోబు ఏం చేయాలి, ఈ భయాల మధ్యలో ఏం చేయాలి అర్థం కావట్లేదు, నేను చనిపోతానేమో అని భయం. అందుకని ఆయన ఏం చేశాడంటే భార్యని
పిల్లల్ని మందల్ని ముందు పంపించి ఆయన ఒక్కడే ఎబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రంతా ఒంటరిగా నిలిచిపోయాడని రాసి ఉంటుంది. అలాగా ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర నిలిచిపోయి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ భయాల్లోంచి అతన్ని విడిపించాడు. ఆ తర్వాత వాళ్ళన్న ఎదురొస్తే వాళ్ళన్న రావటం చూసి వెళ్ళి 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేశాడట. వాళ్ళ అన్నయ్య సంతోషంతో వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. అంటే యాకోబుకి వాళ్ళ అన్న ఏం చేస్తాడో అనే భయం అతన్ని వెంటాడింది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు యాకోబుకు తోడై ఉన్న దేవుడు యాకోబు కలిగిన ఆ భయాలన్నింటిలోంచి కూడా విడిపించాడు. అలాగే ఇస్సాకు జీవితంలో కూడా మనం ఆదికాండంలో 26వ అధ్యాయంలోనే మరొక వాక్యాన్ని కూడా మనం గమనిస్తే అక్కడ కూడా భయాన్ని గురించినటువంటి ఒక మాట ఉంటుంది. 26వ అధ్యాయం 24వ వాక్యం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను అని చెప్పెను. ఈ వాక్యంలో మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై నేను నీకు తోడై ఉన్నాను, భయపడబాకు. అంటే ఇస్సాకుకు ఏం భయం కలిగింది? ఇస్సాకు దేన్ని బట్టి భయపడుతున్నాడు? దేవుడు ఇస్సాకును బాగా ఆశీర్వదించారు. అయితే ఆ సంగతి చూసి ఫిలిస్తీయులు అతని మీద అసూయ పడ్డారని రాసి ఉంటుంది. అంటే ఏంట్రా వీడు ఎక్కడి నుంచో వచ్చి ఈ విధంగా ఆశీర్వదించబడ్డాడు అనే ఒక అసూయ ఫిలిస్తీయులకు కలిగిందట. ఆ తరువాత వాళ్ళ నాన్నగారి కాలంలో కొన్ని బావులు తవ్వించాడు అబ్రహాం గారు. ఫిలిస్తీయులు మన్నేసి వాటిని పూడ్చి చేశారట. ఆ బావులన్నీ పూడ్చి చేశారు. తర్వాత ఇస్సాకు మరలా పనివారు తీసుకెళ్ళి ఆ బావులన్నీ ఒక్కొక్కటి తవ్వించడం ప్రారంభించాడు. ఇస్సాకు ఎప్పుడైతే బావి తవ్వించాడో, బావి తవ్విస్తే అక్కడ చక్కగా జలలు గల ఓట దొరికింది. ఇస్సాకు సంతోషంగా దేవా స్తోత్రం అని చెప్పి ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు సంతోషంగా మనకి దొరికాయి, ఇక పంటలు పండించుకోవచ్చు అన్నట్లుగా, ఇక పశువులు కూడా నీళ్లుంటాయి అని ఆనందపడుతున్నంతలో ఫిలిస్తీయులు వచ్చి ఈ బావి మాదే, ఈ నీళ్లు మాదే అని గొడవ చేశారు. మరలా ఇంకొంచెం దూరం వెళ్ళి బావి తవ్వించాడు, అక్కడ వచ్చి గొడవ చేశారు. ఇలాగా 2-3 చోట్ల ఆయన బావులు తవ్వించటం, వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకోవటం, ఈ నీళ్లు మాదే, ఈ బావి మాదే అని గొడవ పెట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని కూడా గమనించాలి. బావి, నీళ్లు, బావి అంటే యేసయ్య అని అర్థం. త్రవ్వబడిన బావి, పొడవబడిన బావి. నీళ్లు అంటే దేవుని వాక్యం. ఇస్సాకు అక్కడ ఏం చేశాడంటే, సరే మాకు బావి మాది నీళ్లు మావనగానే హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేశాడు. ఎందుకంటే మీరైనా దేవుని వాక్యాన్ని పొందుకొని రక్షించబడండి అన్నట్లుగా ఆ వాక్యాన్ని, ఆ నీళ్ళు అనే వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. అలాగే వాక్యం అనే నీరు అనేక హృదయాలను దాహం తీరుస్తుంది, అనేకులను రక్షిస్తుంది. గనుక ఆ నీళ్లు ఆయన వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఇస్సాకు మరలా వెళ్ళి ఒక బావి తవ్విస్తే అక్కడికి ఇక శత్రువు రాలేదండి. శత్రువులు రాకపోయేసరికి ఇస్సాకు ఏం చేశాడంటే ఆ బావికి రెహబోతు అనే పేరు పెట్టాడు. రెహబోతు అంటే ఎడము. ఎడము అంటే దాని అర్థం ఏంటంటే ఇక శత్రువుకి మనకి ఎడము కలుగు చేశాడు అనేటటువంటి ఒక విషయం. ఇప్పుడు శత్రువు వీళ్ళకి రాలేదు కనుక యెహోవా శత్రువుకు మనకు ఎడము కలుగు చేశాడని చెప్పి అక్కడ ఆ బావికి రెహబోతు. ఆ తర్వాత బెయేర్షెబాకు ఆయన వచ్చాడు, అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, ఇక నువ్వు శత్రువుల గురించి ఇప్పుడు దాకా భయపడుతున్నావు కదా, ఇక ఏ భయం నీకు అక్కర్లేదన్నట్లుగా దేవుడు ఆయన్ని భయాల్లోంచి విడిపించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే మరలా ఏ ఫిలిస్తీయులు అయితే గొడవలు పెట్టుకున్నారో అదే ఫిలిస్తీయులు మరలా ఇస్సాకు దగ్గరకు వచ్చి, ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించాడు, గనుక ఇక మీదట మీకు మాకు ఏ గొడవలు ఉండకూడదు, మనం సమాధానం పడదామని చెప్పి అక్కడ సమాధాన పడ్డట్లుగా కూడా లేఖనాల్లో గ్రంథస్థం చేయబడి ఉంటుంది. గనుక ప్రియ దైవ జనాంగమా, మరి దేవుని వాక్యం
దేవుడు మనకు తోడుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఈ పూట మనం కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. మొదటిగా చెప్పాను, దేవుడు తోడై ఉంటే ఆశీర్వదిస్తాడు. రెండవదిగా చెప్పాను, దేవుడు తోడై ఉండి చేస్తున్న కార్యాలు సఫలపరుస్తాడు. మూడవదిగా చెప్పాను, దేవుడు తోడై ఉంటే ప్రతి విధమైన భయాల్లో నుంచి విడిపించి నిర్భయముగా జీవితకాలం అంతా నిర్భయముగా జీవించేటటువంటి కృపను, సహాయమును ఆయన మనకు దయచేయగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రతి విధమైన భయాల్లో నుంచి విడిపించి మీ జీవితకాలం అంతా కూడా మీరు ధైర్యంగా, నీతిమంతుడు సింహమోలే ధైర్యంగా ఉంటాడని కూడా లేఖనాల్లో రాయబడి ఉంది. గనుక దేని గురించిన భయం లేక మీరు చింత లేనివారై, భయం లేనివారై నిర్భయంగా మీ జీవితకాలం అంతా కూడా దేవుని స్తుతించుకుంటూ, దేవుడు మీకు తోడై ఉండి భయాలన్నింటిలోంచి మిమ్మల్ని విడిపించి తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. అలాగే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. మరొక్కసారి మీ బిడ్డలను వాక్యపు వెలుగులో మీరు దర్శించినందుకై స్తోత్రాలు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని ఇస్సాకుతో అలనాడు మీరు మాట్లాడిన మాటలు ఈ రాత్రి మీరు మాకు వినిపించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. యేసయ్యా, మీరు ఎవరికి తోడుగా ఉంటారో కూడా లేఖనాలోంచి మీరు బోధించారు. ఎవరైతే నా ఆజ్ఞలన్నింటినీ గైగొని వాటిని అనుసరించి జీవిస్తూ ఉంటారో అప్పుడు నేను యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉంటానన్నారు. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ లేని వారి రక్షణ దయచేయండి. మీరు నిజమైన దేవుడిని ఎరుగునట్లు కృప చూపండి స్వామి. స్తోత్రం. మరి ముఖ్యంగా మీరు తోడై ఉండి ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా తండ్రి మీరు తోడై ఈ ప్రజలను ఆశీర్వదించండి నాయన. స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం నాయన. మీరు తోడై వారు చేసే ప్రతి కార్యాన్ని సఫలపరచండి. అలనాడు యోసేపుకు మీరు తోడుగా ఉండి సరసాల్లో కూడా మీరు తోడుగా ఉండి తను చేసిన కార్యాలని సఫలపరిచిన దేవుడవు నాయన. ఎవరైతే మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారు నీటి కాలువల యోరాడ నాటబడిన మొక్కవలే ఉంటారని, వారు చేయనిదంతా సఫలమవుతాదని మీరు సెలవిచ్చారు. అలాంటి ఆశీర్వాదాలు దయచేయండి. మూడవదిగా మీరు తోడై ఉండి భయాలంట్లోంచి విడిపిస్తారని సెలవిచ్చారు. మానవుడు ఎన్నో రకాల భయాలకు గురైపోతూ ఉండగా ప్రతి విధమైన భయాల్లో నుంచి విడుదల చేసి ధైర్యంగా, నీతిమంతుడు సింహంలో ధైర్యంగా ఉంటాడని రాయబడినట్లుగా నీ ప్రజలు ధైర్యంగా ముందుకు సాగే కృపను అనుగ్రహించమని, నిశ్చయంగా మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.